ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్ సంధ్యారాణి దంపతులకు పుట్టిన కుమారుడు శ్రీనివాస్ సంధ్యారాణి కుమారులు వారికి దంపతులకు పుట్టిన కుమారుడు సందీప్ వచ్చి మరి 3వ భాగాన్ని పంచు. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీతో చెప్పబోయే అంశం, మనిషి చేసిన నేరానికి ఉరిశిక్ష, క్షమాభిక్ష. మరలా చెప్తున్నాను, మనిషి చేసిన నేరానికి ఉరిశిక్ష, క్షమాభిక్ష. ప్రియులారా, ఈ రోజు ప్రపంచం అభివృద్ధి చెందుతుందని మనకందరికీ తెలుసు. ఈ రోజు ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతుంది అన్న ఈ తరుణంలో మీకు కొన్ని నగ్న సత్యాలను చెప్పాలి అనుకుంటున్నాను. ప్రియులారా, రోజు రోజుకి ప్రపంచం అభివృద్ధి చెందుతుందో లేదో తెలియదు, కానీ ప్రపంచం మాత్రం అంధకార చీకట్లోనికి కూరుకుపోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఊరిలోనైనా ఒక్క నేరం కూడా జరగటం లేదని చెప్పలేం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఊరిలోనైనా నేరాలు, ఘోరాలు, బామలు చెప్పలే వినిపిస్తాయి. కత్తులతో నరుకోవడాలే కనిపిస్తుంది. దీనికి సాక్ష్యంగా మనం న్యూస్ మీడియా చూడవచ్చు. ఇలా అంధకారంలోనికి చిక్కుకుపోయే ఈ తరుణంలో లోకంలో ఉన్న చీకటిని తొలగించడానికి మా అన్నయ్య యేసుక్రీస్తు వారు వస్తే, ఈ తరంలో ఈ లోకంలో ఉన్న చీకటిని తొలగించడానికి రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పుట్టిందని మీరు తెలుసుకోవాలి. ప్రియులారా, అసలు ఈ నేరాలు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలా ఈ నేరాలు, ఘోరాలు చేసే వారిని చట్టం ఉరిశిక్ష వేసి చంపేస్తుంది. ఉదాహరణకు, ముంబై బాంబు పెళ్లిలో కసబ్ దొరికాడని అతను ఉరివేసి చంపేశారు. అలాగే సద్దాం హుస్సేన్, అలాగే బిన్ లాడెన్, ఇలా మొదలైన వారిని చంపేశారు. ప్రియులారా, వీళ్ళందరూ నేరం చేసినందుకు చంపబడ్డారు కదా. మరి ఈ నేరాలు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికైనా తెలుసా? తెలియదండి. అది గొప్ప గొప్ప పండితులైన వారికి తెలియదు. గొప్ప గొప్ప జ్ఞానులైన వీరికి కూడా ఈ నేరాలు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పలేకపోయారు. ప్రియులారా, ఈ రోజు ఈ ప్రపంచంలో ఈ నేరాలు, ఘోరాలు చేసే వారికి రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క విద్యార్థిగా బైబిల్ తరపున నేను చేసే ట్రీట్మెంట్ ఏంటో తెలుసా? ప్రియులారా, సాధారణంగా ఒక వ్యక్తిని చంపినప్పుడు అతడి ఇద్దరిని ఎలా చంపడండి అంటారు. వారిద్దరి మధ్య పాత పగలు, ప్రతీకారాలు ఉన్నాయండి, అందుకనే చంపేశాడండి అని అంటారు. అసలు ఈ మాట నిజమంటారా? తప్పండి. మూలానికి వెళ్ళి ఆలోచించాలి. ఆలోచిద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, అంటే మనుషుని లోపల వస్తూనే అంటారు ఇవన్నీ. అందుకే దేవుడు మరో మాట కూడా రాయించాడు. ఆ మాట కూడా మనం చూసుకోగలిగితే ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల్లో చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతే ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని. అంటే మనిషి నేరం చేయటానికి కారణం హృదయం యొక్క తలుపులలోని ఊహలని చెడ్డవి. ఎందుకు చెడ్డగా మారాయి? దానికి కూడా దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఆ మాట కూడా మనం చూసుకోగలిగితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే మనిషి నేరం చేయకుండా ఉండాలి అంటే చిన్ననాటి నుండే దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి. చిన్ననాటి నుండే దేవుని మహాజ్ఞానాన్ని నేర్పించాలి. ప్రియులారా, అందుకే పెద్దలు అన్నారు, మొక్కై వంగనిది మ్రానే వంగునా అని. అంటే వంకరగా ఉన్న ఒక చెట్టు మొక్కగా ఉన్నప్పుడు అది చక్కగా పెట్టుంటే అది చక్కగా పెరిగేది. అలాగే చిన్ననాటి నుండే దేవుని మహాజ్ఞానాన్ని నేర్పించి ఉంటే ప్రభాకరన్ పిల్లై కొడుకైన బాలచంద్రన్ పిల్లై క్రూరంగా మరణించేవాడే కాదు. అతను ఎంత క్రూరంగా మరణించాడు తెలుసా ప్రియులారా? అతనికి 12 ఏళ్ళండి. ఆ 12 ఏళ్ళ పసిబాలను చేతికి బిస్కెట్స్ ఇచ్చి, అనగా స్నాక్స్ ఇచ్చి, ఈ ఛాతి మీద బుల్లెట్స్ తో క్రూరంగా జల్లడి కింద కాల్చి చంపేశారు పిల్లారా. ఇంత ఘోరమైన సంఘటన జరగడానికి కారణం చిన్ననాటి నుండే దేవుని మహాజ్ఞానాన్ని నేర్పించకపోవడం వల్లే. చిన్ననాటి నుండే దేవుని మహాజ్ఞానాన్ని నేర్పిస్తే మనిషి నేరస్తుడి కాడండి. అలా దేవుని జ్ఞానంలో పెరిగిన ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆయన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లుచూ వచ్చాడు. అలాంటి యేసుక్రీస్తు వారిని హింసించి, చిత్ర హింసలు పెట్టి, సిలువలో ఎన్ని మాటలన్నా శిక్షించే అధికారం ఆయనకు ఉన్న తండ్రితో ఏమన్నాడో ఒకసారి మీ బైబిల్ ఇప్పి చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ
తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు, వీరు క్షమించమని చెప్పాను. క్షమించమన్నాడు. ఆనాడు ఆయన క్షమాభిక్ష వల్లే నేడు మనమందరం భూమి మీద ఉన్నాం. ఆనాడు ఆయన క్షమాభిక్ష కనుక లేకపోతే అనుదినము పాపాలు చేస్తున్న మనకు నరకం ప్రాప్తి అయ్యేది. చూసారా పిల్లారా? ఇప్పుడు చెప్పండి, మీలో నేరం చేయని వారంటే ఎవరు ఉన్నారా? అందరం నేరం చేసిన వాళ్ళే. కాబట్టి మనిషి చేసిన నేరానికి ఉరిశిక్ష, క్షమాభిక్ష. ఒకవేళ ఉరిశిక్ష కనుక అయితే అందరూ నేరం చేసిన వారే, అందరికీ ఉరిశిక్ష వేసింది. పిల్లలు ఒక మాట చెప్పంటారా? నేరం చేసిన వాళ్ళేమో దొరికిన దొంగలు, మనమేమో దొరికిన దొంగలం. మన హృదయంలో ఎన్నిసార్లు చెడ్డగా ఆలోచించుకుని ఉంటామో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అదే గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, నేను తప్పు చేయలేదని. మనమే ఎన్నో తప్పులు చేస్తున్నప్పుడు ఎదుటివారు శిక్షించే అధికారం మనకెక్కడిది? మనమే యేసుక్రీస్తు వారు పెట్టిన క్షమాభిక్షలు బ్రతుకుతుంటే ఎదుటివారిని శిక్షించడం న్యాయమంటారా? అందుకే ప్రతి ఒక్కరికి క్షమించే గుణం నేర్పించాలి. అలా నేర్పించేది బైబిల్ విద్య నేర్చుకున్నారు. కాబట్టి ప్రియులారా, మీరు కూడా ఈ మాయా సమాజానికి దూరం చేసి దేవుడున్న మహాలోకానికి చేరుస్తానని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.